ఈ రోజు మీ టైం అస్సలు బాగలేదా? అంత బ్యాడ్ లక్ వెంటాడుతుందా? అసలు శని మిమ్మల్ని పట్టుకుందా లేక మీరే శనిని గట్టిగా పట్టుకొని వదలట్లేదా? ఈ చిన్న తేడా తెలిస్తే మీ లైఫ్ ఒక్క నిమిషంలో మారిపోతుంది. మనం భయంతో బతకాలా లేక అసలు విషయం తెలుసుకొని బతకాలా? ఈ 4 నిమిషాలు శ్రద్ధగా వినండి, మీకున్న భయాలన్నీ పటాపంచలైపోతాయి. పాయింట్కి వస్తే అసలు మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నమ్మకం. మీరు విన్నది నిజమే. మనం దేన్నైనా గుడ్డిగా నమ్మేస్తాం. ఎవరో చెప్పారు, ఏదో పుస్తకంలో ఉందని ఫిక్స్ అయిపోతాం. ఒకసారి నమ్ముతున్నాను అని మీరు అన్నారంటే మీ మైండ్ తలుపులు మూసేసినట్టే లెక్క. అక్కడ ఇంకా ప్రశ్న ఉండదు, పరిశోధన ఉండదు, నాకు తెలుసు లేదా నాకు తెలీదు అనే క్లారిటీ అస్సలు ఉండదు. కేవలం భ్రమ మాత్రమే ఉంటుంది. మన లైఫ్ లో వచ్చే కష్టాలకి, మన ఫెయిల్యూర్స్ కి ఆ గ్రహాలను, ఈ శనినో లేకపోతే టైం బాలేదనో కారణాలు వెతుకుతూ మన బాధ్యతని వాళ్ళ మీద తోసేసి మనం ఒక సేఫ్ జోన్ లో దాక్కుంటాం. ఇదే అసలైన సమస్య. కళ్ళు మూసుకొని ప్రయాణం చేయడం నమ్మకం అయితే, కళ్ళు తెరిచి చూడటం తెలుసుకోవటం. దురదృష్టవశాత్తు మనలో చాలా మంది కళ్ళు మూసుకునే బతుకుతున్నారు. మనం సమస్యను ఫేస్ చేయడం మానేసి దాని పేరు చెప్పి భయపడుతున్నాం. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? సింపుల్ ఆన్సర్ అండి, మనం కాన్షియస్ గా లేము. మన బుర్ర స్విచ్ ఆఫ్ చేసి బతుకుతున్నాం. ఎవరో టైం పాస్ కి నీకు శని ఉంది, నీ జాతకం బాగాలేదని ఒక మాట భయపెడితే చాలు గజగజ వణికిపోయి పరిహారాలంటూ వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇది ఎదుటివాడి గొప్పతనం కాదు, మన మానసిక బలహీనత. శని మనల్ని పట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? మనం అన్కాన్షియస్ స్టేటస్ లో ఉంటాం. అంటే మన మైండ్ మీద మనకి కంట్రోల్ లేకపోవడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద బురదలో నడుస్తున్నప్పుడు బురద మన కాళ్ళకి అంటుకోవడం కామన్. కానీ ఆ బురదని చేతులతో ఎత్తి మనమే నెత్తి మీద రాసుకొని అయ్యో నాకు బురద అంటుకుంది అని ఏడిస్తే అది ఎవరు తప్పు? మందే కదా. కష్టాలు రావడం సహజం, కానీ ఆ కష్టాన్ని పట్టుకొని దాన్ని ఒక పెద్ద భూతంలో ఊహించుకొని భయపడటం వల్లే మనకి ఈ సమస్య వస్తుంది. మరి దాన్ని ఎలా దాటాలి? సొల్యూషన్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. శని మిమ్మల్ని పట్టుకోవచ్చు కానీ మీరు శనిని పట్టుకోవద్దు. అంటే కష్టాలు వస్తాయి, రానివ్వండి. సమస్యలు వస్తాయి, రానివ్వండి. కానీ వాటిని చూసి పారిపోకండి. వాటిని గుండెలకు హత్తుకొని నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఏడవకండి. మీరు ఎంత ఎక్కువ నమ్మితే అంత ఎక్కువ భయపడతారు. అదే ఒక విషయం గురించి తెలుసుకోవడం మొదలు పెడితే భయం మాయమైపోతుంది. ఇప్పుడు ఎండలోకి వెళ్తే చెమటలు పడతాయని మనకు తెలుసు, కానీ దానికోసం ఎవరైనా ఏడుస్తారా? ఏడవరు కదా. అలాగే లైఫ్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు పూర్తి అవేర్నెస్ తో ఉంటారో ఏ గ్రహం, ఏ శక్తి మిమ్మల్ని కిందకి లాగలేదు. సమస్య వచ్చినప్పుడు పారిపోతే అది మిమ్మల్ని తరుపుతుంది. అదే స్థిరంగా నిలబడితే అది దానంతట అదే వెళ్ళిపోతుంది. నాకు తెలియదు, నేను తెలుసుకుంటాను అనే ధైర్యంతో ఉండండి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో ఉన్న శని గ్రహం గాని, అంగారక గ్రహం గాని అవి కేవలం భౌతిక పదార్థాలు, మట్టి ముద్దలు, రాళ్లు, వాయువులు అంతే. కానీ నువ్వు ఒక మనిషివి. నీకు చైతన్యం ఉంది, నీకు ఆలోచించే శక్తి ఉంది. ఆ గ్రహాల కన్నా నువ్వే ఎక్కువ పవర్ఫుల్. నిన్ను నువ్వు తక్కువ చేసుకుని చూడటం ఆపే. నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకో. నువ్వు కేవలం ఒక గ్రహానివి కాదు, స్వయంగా వెలిగే ఒక నక్షత్రానివి. మీ లైఫ్ కంట్రోల్ ని మీ చేతుల్లోకి తీసుకోండి. భయంతో వచ్చే గుడ్డి నమ్మకాలు పక్కన పెట్టి ధైర్యంతో కూడిన కాన్షియస్నెస్ ని పెంచుకోండి. మీ మైండ్ ప్రశాంతంగా స్ట్రాంగ్ గా ఉంటే బయట ఎన్ని తుఫానులు వచ్చినా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. నీ లైఫ్ కి నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. సో ఈ క్షణం నుంచే డిసైడ్ అవ్వండి. వచ్చిన కష్టాలను పట్టుకొని వేలాడతారా లేక వాటిని వదిలేసి ఒక స్టార్ లా వెలుగుతారా? చాయిస్ మీదే. ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన వీడియోలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.